హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు యాజ్ యూజువల్గానే న్యూ రెసిపీతో వచ్చేసానండి. హెల్తీగా స్వీట్ చేసుకోవాలి, అలాగే చాలా టేస్టీగా ఉండాలి అంటే మాత్రం ఇలా గోధుమ పిండితో హల్వా చేసేయండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఇంకా చాలా క్విక్గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు, అలాగే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి ఇది, నో డౌట్. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి కాగాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఈ ఒక్క ప్యాన్లోని ఈ స్వీట్ అంతా చకచకా చేసేయచ్చు, చాలా ఈజీ అండి. అంటే ఎక్కువ గిన్నెలు ప్యాన్స్ వాడకుండానే మనం ఈ స్వీట్ని తయారు చేసేయచ్చు అనమాట. ఓకే, ఇలా దోరగా వేయించాక ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలండి, మంచి సువాసన రావాలి. అదేవిధంగా కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా, అంటే మరీ మాడిపోకుండా చూసుకోవాలి, గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్నాక ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వుని చిటికెడు ఈ వాటర్లో కలిపి వేసానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కుంకుమ పువ్వు లేకపోయినా సరే మంచి కలర్ వస్తుంది, ఎందుకంటే గోధుమ పిండిని మనం ఆల్రెడీ కొంచెం ఎర్రగా వేయించుకున్నాం కదా. ఇలా వాటర్ని యాడ్ చేశాక వెంటనే కలిపి పెడుతూ ఉండాలండి గరిటతో, ఉండలు కట్టకుండా. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా ఉండలు కట్టకుండా స్పాచులాతో కానీ ఏదైనా గరిటతో కానీ మ్యాష్ చేస్తూ ఉండాలన్నమాట. గోధుమ పిండి ఇలా చక్కగా కుక్ అయిపోయాక ఇందులో 1 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడేవారు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతా కలిసేలాగా. తర్వాత ఇలా ఒక 3 to 4 మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేయండి. మధ్యలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేయండి. ఇలా 3 to 4 మినిట్స్ కుక్ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుందండి, టెక్స్చర్ సూపర్గా వచ్చేస్తుంది, గ్లాసీగా మంచి షైనింగ్ వస్తూ నెయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, అదేవిధంగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, అయిపోయింది. యమ్మీగా గోధుమ పిండితో హల్వా రెడీ. మీకు ఇది 1 వీక్ దాకా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఇష్టాన్ని లైక్ రూపంలో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.